20% ఇవ్వడం కష్టం కావచ్చు, కనీసం దశమ భాగాన్నైనా క్షమంగా ఇక్కడ నుంచి ఇస్తామన్న వాళ్ళు చూపిస్తారా? దశమ భాగాన్ని క్షమంగా ఇస్తామన్న వాళ్ళు చూపిస్తారా? థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్. ఇలా చేసిన తర్వాత డబ్బుల కొరకు మరలా ఇలాంటి స్టోరీ చెప్తానండి. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. ఇతర సభ్యులు కూడా చచ్చిపోయింది. ఇద్దరు కూడా చనిపోయిన కారణం ఏమిటయ్యా అంటే వాళ్ళు దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వడంలో వెనుకంజ వేశారు, దాచుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ రెండు వాక్య విరుద్ధమైనవి చిట్టి సతీష్ చేస్తుండే. మొదట చెయ్యి చేయము, ప్రమాణాలు చేపించము. యేసుబాబు స్పష్టంగా మీరు ప్రమాణాలు చేయవద్దు అని యేసుబాబు స్పష్టంగా బోధించేప్పటికీ వాళ్ళ చేత ప్రమాణాలు చేపించారు. చేయొద్దనేసి అంటున్నారు. తర్వాత వాళ్ళు ఎమోషన్ బ్లాక్మెయిల్ చేసి మీరు దేవునికి ఒప్పుకున్నారనేసి ఆ డబ్బులు వచ్చేలాగా ఇలాంటి స్టోరీ చెప్పడం అనేది ఇంకా దారుణం అండి. అననీయ సఫీరాను ఎందుకు చంపారో అసలు టెస్ట్ కాంటెస్ట్ సందర్భం అవేం పట్టించకుండా ఈయన ధనాపేక్ష స్వార్థంతో జనాలకి మరణ భయం చూపించి లాస్ట్ టైం అండి మన వీడియోలో ఆకారం చెప్పించబడానికి ఆ విధంగా మరణ భయం చూపిస్తూ వాళ్ళని డబ్బులు అడుగుతున్నాడు. ఇది పూర్తిగా వాక్య విరుద్ధం, పూర్తిగా వాక్య విరుద్ధము. సతీష్ కుమార్ జనాలు ఎంతగానో మోసం చేస్తున్నాడు. అసలు ఇలాంటి వారి వల్ల దేవుని నామం దూషింపడుతుంది. ఈ విధంగా మరణ భయం చూపించేసి డబ్బులు వసూలు చేయడం అనేది దేవుడు అసహించుకోవడం. అసలు ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టాలండి. ఎందుకంటే ఇలాంటి వల్ల దేవుని నామం దూషింపడుతుంది. ఎంత దారుణం అంటే ఎంత దారుణం.